నమస్తే. వెల్కమ్ టు వైకే అవుట్లుక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రానికి చెందిన 4 రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త రాజకీయ సమీకరణాలపై ఆసక్తికర చర్చ సాగుతుంది. ముఖ్యంగా వైసీపీకి చెందిన 2 కీలక నేతలు పార్టీకి దూరమవుతారన్న ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాబోయే నెల 21తో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని, సానా సతీష్ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో వారి స్థానాల్లో కొత్త సభ్యుల ఎంపిక కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ప్రస్తుతం అసెంబ్లీలో బలమైన మెజారిటీతో ఉన్న టీడీపీ నేతృత్వంలోని కూటమికే ఈ 4 స్థానాలు దక్కే అవకాశం ఉంది. అయితే ఈ ఎన్నికల కంటే ఎక్కువగా చర్చకు వస్తున్న అంశం పదవీ విరమణ తర్వాత కొందరు వైసీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారన్న ప్రచారం. ముఖ్యంగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజకీయ అడుగులు ఎటువైపు పడతాయన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వైసీపీ అధిష్టానంపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారని సమాచారం. పార్టీ నిర్ణయాలు, టికెట్ వ్యవహారాలు, భవిష్యత్తు రాజకీయ అవకాశాల విషయంలో వారిలో అసహనం పెరిగిందనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం జరుగుతుండగా, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి బీజేపీతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. రాజకీయంగా ఈ 2 పరిణామాలు చోటు చేసుకుంటే వైసీపీకి అతిపెద్ద షాక్ గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆళ్ల ఫ్యామిలీ ప్రారంభం నుంచే వైసీపీకి అండగా నిలిచిన కుటుంబంగా గుర్తింపు పొందింది. జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించిన రోజుల నుంచే ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఆయన వెంట నడిచారు. వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన అయోధ్య రామిరెడ్డి పార్టీకి ఆర్థికంగా, రాజకీయంగా కూడా కీలక మద్దతు అందించారని వైసీపీ వర్గాలు చెబుతుంటాయి. జగన్ కూడా ఆయన సేవలను గుర్తించి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. అంతేకాదు, ఆయన సోదరుడు ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంగళగిరి అసెంబ్లీ టికెట్ను వరుసగా 2 సార్లు కేటాయించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా 2 సార్లు విజయం సాధించి పార్టీకి బలమైన నాయకుడిగా ఎదిగారు. అయితే 2024 ఎన్నికల సమయంలో పరిస్థితులు మారిపోయాయి. మంగళగిరి టికెట్టు విషయంలో ఆళ్ల కుటుంబానికి ప్రాధాన్యత తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమైంది. అప్పటి నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పార్టీ వ్యవహారాలపై అసంతృప్తిగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు రాజ్యసభ పదవీకాలం కూడా ముగియనున్న నేపథ్యంలో ఆయన భవిష్యత్తు రాజకీయ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బీజేపీతో ఆయనకు సాన్నిహిత్యం పెరుగుతోందన్న వార్తలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజకీయ ప్రస్థానం కూడా ఆసక్తికరంగానే సాగింది. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత జగన్ కు మద్దతుగా వైసీపీలో చేరి ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి గౌరవించారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో పరిస్థితులు మారిపోయాయి. తన కుమారుడికి పార్టీ టికెట్ ఇవ్వాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ కోరినా వైసీపీ అధిష్టానం అంగీకరించలేదని ప్రచారం జరిగింది. అప్పటి నుంచే ఆయన పార్టీపై అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వెలువడ్డాయి. భవిష్యత్తులో తన కుటుంబానికి రాజకీయ అవకాశాలు తగ్గిపోతాయన్న భావనతో ఆయన ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనకు ఆహ్వానం ఉందన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో బలమైన సామాజిక వర్గ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ ఆయనకు ప్రాధాన్యత ఇవ్వవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ కూటమికి
స్పష్టమైన మెజార్టీ ఉంది. దీంతో రాజ్యసభ ఎన్నికల్లో 4 స్థానాలు కూడా కూటమి ఖాతాలోకే వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇందులో ఒక స్థానం ఇప్పటికే టీడీపీకి చెందిన సానా సతీష్ కు మళ్లీ కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సానా సతీష్ కు గతంలోనే మరోసారి అవకాశం ఇస్తామని పార్టీ హామీ ఇచ్చిందని సమాచారం. మరోవైపు పరిమళ నత్వాని విషయంలో కూడా బీజేపీ వైఖరి ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో వైసీపీ మద్దతుతో రాజ్యసభకు వెళ్లిన ఆయన భవిష్యత్తు రాజకీయ నిర్ణయంపై కూడా చర్చ జరుగుతోంది. వైసీపీ ఇప్పటికే ఎన్నికల పరాజయం తర్వాత అంతర్గతంగా అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. ఈ సమయంలో కీలక నేతలు పార్టీకి దూరమవుతారన్న ప్రచారం ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితిని సృష్టిస్తోంది. ముఖ్యంగా జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న వార్తలు పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎవరూ అధికారికంగా తమ రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన చేయలేదు. అయినప్పటికీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఊహాగానాలు వేగంగా సాగుతున్నాయి. రాజ్యసభ పదవీ కాలం ముగిసిన తర్వాత ఈ ఇద్దరు నేతలు నిజంగానే వైసీపీకి గుడ్ బై చెబుతారా లేక పార్టీతోనే కొనసాగుతారా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం ఏపీ రాజకీయాల్లో ఈ అంశం ఆసక్తికర చర్చగా మారింది.